నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ హైదరాబాద్. నేను బాపయ్య. నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వేదిక మీద మాట్లాడుతూ సంచలనమైన వ్యాఖ్యలే చేశారు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా తాను 2034 వరకు కొనసాగుతాను అని. అంటే 2023లో ముఖ్యమంత్రిగా అయిన రేవంత్ రెడ్డి 2028కి ఎలక్షన్స్కి వెళ్లాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా అన్ని రాజకీయ పార్టీలు, ఎందుకంటే తెలంగాణలో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి. అయినప్పటికీ కూడా 2028లో కూడా గెలిచేది కాంగ్రెస్ పార్టీనే, ముఖ్యమంత్రి అయ్యేది పాలమూరు బిడ్డనైనా నేనే అని చెప్పేసి అనౌన్స్ చేశారు. పైగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఒక సవాల్ కూడా విసిరారు. నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, నీ గుండెల మీద రాసుకుంటావో, నీ కొడుకు గుండెల మీద రాస్తావో రాసి పెట్టుకో, నువ్వు అసెంబ్లీకి రావాల్సిందే, మేము చేసే మంచి పనులు అంటే ఇన్ ద సెన్స్ కాంగ్రెస్ పార్టీ చేసే మంచి పనులు చూసి నువ్వు కుళ్ళి ఏడవాల్సిందే. కడుపులో విషం పెట్టుకున్నావు, కడుపులో మంట పెట్టుకుని కళ్ళల్లో నుంచి నీకు నీళ్ళు వస్తున్నాయి, కడుపులో విషం పెట్టుకుంటే ఇలా ఆసుపత్రి పాలవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఒక రకమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యలు అంటే కేసీఆర్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని పక్కన పెడితే, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చేసిన వ్యాఖ్యలు మాత్రం చర్చనీయాంశం అయ్యాయి. పైగా అది కూడా జాతీయ పార్టీలో నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తనకు తానే ముఖ్యమంత్రిగా 2034 వరకు కొనసాగుతాను అని స్వయంగా అనౌన్స్ చేసుకోవటం మాత్రం కొంత చర్చనీయాంశంగా మారిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాతీయ పార్టీలో ప్రతి నాయకుడికి కూడా స్వతంత్రం ఉంటుంది. ప్రాంతీయ పార్టీలతో కంపేర్ చేస్తే ఇక్కడ కాస్త స్వతంత్రం ఎక్కువనే చెప్పొచ్చు. ఎప్పటి నుంచో కొనసాగుతున్న నాయకులు ఉంటారు, సీనియర్స్ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి చైర్లో కూర్చోవాలని ఖచ్చితంగా వారి మనసులో ఉంటుంది. అయితే మంత్రి అవ్వాలని లేకపోతే ముఖ్యమంత్రి అవ్వాలని ఎవరికి ప్రయత్నాలు వారు అధిష్టానం దగ్గరకు వెళ్ళి చేస్తూనే ఉంటారు. సందర్భం వచ్చిన ప్రతిసారి రిక్వెస్ట్లు పెడుతూనే ఉంటారు. సో ఈ విషయాన్ని పక్కన పెడితే నిన్న ఈ విషయం మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక ట్వీట్ కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఇలా ఎవరికి వారు నేనే ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేసుకోవడం మాత్రం అప్రజాస్వామికం. కాంగ్రెస్ పార్టీని సొంత సామ్రాజ్యంలాగా చేసుకుంటాను అని అనుకుంటే గనక నిఖార్సైన ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ సహించరు, దానిని వ్యతిరేకిస్తారు అని ఆయన ట్వీట్ కూడా చేశారు. సో ఈ ట్వీట్ చేయటం అంటే కూడా ఒక రకంగా చూసుకుంటే చాలా సౌమ్యంగానే చేశారని చెప్పుకోవచ్చు. రీజన్ ఏంటంటే ఇదే ప్లేస్లో వేరే నాయకుడు ఉండింటే గనక రేవంత్ రెడ్డి కాకుండా చాలా ఇంకొంచెం ఘాటుగానే చేసి ఉండేవాళ్ళు ట్వీట్ కూడా. కానీ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అటు సీఎం కేసీఆర్ మీద అంటే అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ మీద ఒంటి కాలు మీద వెళ్ళగలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి మాత్రమే అని చెప్పుకోవచ్చు. 2023 ఎన్నికలకి ముందు కూడా కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో తీసుకువెళ్ళి గెలిపించుకొచ్చిన నాయకుడు కూడా ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అప్పట్లో పొలిటికల్ అనలిస్టులు కూడా ఈ మాటనే చెప్పారు. తన భుజాల మీద మోసుకుని వెళ్ళి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి. సో ఇలాంటి పరిస్థితుల్లో తాను నిన్న ఈ ప్రకటన అంటే 2034 వరకు నేనే సీఎంగా ఉంటానని ప్రకటన చేసినప్పటికీ కూడా ఎవరో ఒకళ్ళిద్దరు నాయకులు తప్ప బయటకి బహిరంగంగా దీనిని ఎక్కువ మంది ఖండించిన నాయకులు అయితే కాంగ్రెస్ పార్టీలో లేరనే చెప్పుకోవాలి. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి దివంగత నేత వైఎస్ఆర్ని ఫాలో అవుతున్నారేమో అని కూడా ఇక్కడ మనకి అనిపిస్తూ ఉంటుంది చూస్తే. ఎందుకంటే 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసే ఉన్నాయి. సో 2 స్టేట్స్లో కూడా అప్పటి నేత వైఎస్ఆర్ హవా నడిచిందనే చెప్పాలి. సో 2004లో అంటే ఎలక్షన్కి వెళ్ళబోయే ముందు కూడా మీడియా ప్రతినిధులు ఎవరైనా వైఎస్ఆర్ని సీఎం అభ్యర్థి మీరేనా అంటే ఆయన నర్మగర్భంగా నేనే అని చెప్పేవారు. కానీ 2009కి వచ్చేసరికి నేనే సీఎం అభ్యర్థిని అని చెప్పేసి ఓపెన్గా చెప్పుకున్న సందర్భాలు కూడా కొన్ని మనం చూడొచ్చు. సో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ని ఫాలో అవుతున్నట్టు క్లియర్ కట్గా మనకు కనిపిస్తోంది. 2024 తర్వాత ఇప్పుడు చూస్తే 2034 వరకు నేనే సీఎం అభ్యర్థిని, నేనే సీఎంగా ఉంటాను రాష్ట్రానికి అని చెప్పేసి ఆయన ఓపెన్గా చెప్పుకున్న విషయాన్ని ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం. సో ఇక చూస్తే జాతీయ పార్టీలకి ప్రాంతీయ పార్టీలకి కొంత వ్యత్యాసం ఉంటుంది. జాతీయ పార్టీల్లో జాతీయ అధ్యక్షుడిగా కూడా ఒక్కరే కొనసాగరు.
ఫర్ ఎవ్రీ 5 years టర్మ్లో కానీ 6 yearsకి కానీ ఒకళ్ళని మారుస్తూ ఉంటారు. సో సీఎం అభ్యర్థి కూడా జాతీయ పార్టీలకు సంబంధించిన పార్టీల్లో రాష్ట్రాలు ఏవైతే సీఎం అభ్యర్థులు ఉంటారో వాళ్ళని కూడా మారుస్తూ ఉంటారు. గతంలో చూస్తే 1983 ముందుకు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉంది. ఆ టైంలో 5 ఏళ్ల టర్ములో కూడా 2-3 మారుతూ ఉండేవాళ్ళు. అప్పుడు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేస్తూ ఉండేవి. ఒక కృష్ణుడు వెళ్ళాడు, రెండవ కృష్ణుడు రాబోతున్నాడు అని చెప్పేసి ఎద్దేవా చేశాయి. సో ఇటువంటి పరిస్థితుల్ని మార్చాలనుకున్నారు వైఎస్ఆర్. 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత దానిని పార్టీ అధిష్టానానికి వివరించి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. మొత్తానికి ఆ తర్వాత నుంచి మాత్రం మార్పులు అనేవి ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో చేయడం లేదు. సో ఇక్కడ చూసుకుంటే ఒక పోలిక కూడా వైఎస్ఆర్కి రేవంత్ రెడ్డికి ఒక పోలిక కూడా కనిపిస్తుంది. ఇద్దరి పేర్లు ఆర్తోనే స్టార్ట్ అవుతాయి, రేవంత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి. ఇక్కడ చూస్తే ఇద్దరు కూడా 2024లో అంటే 2024కి ముందు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. 2004కి ముందు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా 2 టర్ములు గెలిచినప్పటికీ ఆయన కొంతవరకే చేయగలిగారు. 2009లో ఆయన అకాల మరణం పొందటం వల్ల. సో రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా రెండవసారి కూడా నేనే ముఖ్యమంత్రి అవుతాను, 2034 వరకు ముఖ్యమంత్రిగా నేనే ఉంటాను, 2028 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది అని ధీమాగా చెప్పుకోవటం ఇక్కడ జరుగుతోంది. సో దీన్ని బట్టి అంటే ఇలా ఓపెన్గా అనౌన్స్ చేసుకోవటం ముఖ్యమంత్రి అభ్యర్థిని నేనే అని చెప్పేసి కొంత వివాదాస్పదంగా మారిందైతే మనం ఒప్పుకోక తప్పదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇలా ఒక నేత, జాతీయ పార్టీల్లో ఉండే నేత ఇలా ఓపెన్గా తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని అనౌన్స్ చేసుకోవడం మీకేమని అనిపిస్తుంది? అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానే అనిపిస్తుందా, లేకపోతే పార్టీని లీడ్ చేసే సమర్థవంతమైన నాయకుడు తనకి తాను నేత అని, తనకి తాను లీడర్ అని, తనకి తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చెప్పేసి అనౌన్స్ చేసుకోవడం సమంజసమనే అనిపిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.